సింహరాశి వారికి 24 గంటల్లో శుభవార్త. కానీ ఈ ఒక్క తప్పు శివుడు మూడవ కన్ను తెరుస్తాడు, సర్వనాశనం అవుతుంది. అసలు సింహరాశి వారికి 24 గంటల్లో ఏ ఒక్క శుభవార్త వినబోతున్నారు? ఏ ఒక్క తప్పు చేస్తే శివుడు మూడవ కన్ను తెరుస్తాడు? ఎందుకు నాశనం అవుతుంది? ఇటువంటి విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా సింహరాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. సింహరాశి ఇది రాశి చక్రంలోని 5వ రాశి. మఖ నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, పుబ్బ నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, ఉత్తర నక్షత్రంలో 1వ పాదంలో జన్మించిన వారు సింహరాశి కిందకి వస్తారు. అయితే ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా అయితే చూడండి. ఎందుకు అంటే రాబోయే 24 గంటల్లో మీ జీవితంలో ఒక శుభవార్త వినే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే అదే సమయంలో మీరు చేసే ఒక నిర్లక్ష్యం మీ జీవితంలో అనవసరమైన సమస్యలకు కూడా కారణం కావచ్చు. అయితే ఈ వీడియో జ్యోతిష విశ్లేషణ ఆధారంగా మాత్రమే రూపొందించబడినది. దీనిని ఆధ్యాత్మిక మార్గంగా మాత్రమే చూడండి. మీ జీవిత నిర్ణయాలు ఎలా ఉంటాయో మీ ఆలోచనలు, పరిస్థితులు మాత్రమే ఆధారంగా అయితే తీసుకోవాలని అయితే గుర్తుంచుకోండి. అయితే సింహరాశి వారికి గ్రహస్థితులు ఈ సమయంలో సూర్యుని అనుగ్రహం మీపై బలంగా అయితే పనిచేస్తుంది అనే చెప్పాలి. చాలా రోజులుగా నిలిచిపోయిన ఒక పని పూర్తి అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. కొంతమందికి ఉద్యోగానికి సంబంధించిన మంచి సమాచారం రావచ్చు. ఇంటిలో శుభకార్యాల గురించి చర్చలు మొదలవుతుంది. అలాగే ఆర్థికంగా చిన్న ఉపశమనం కూడా లభిస్తుంది అనే చెప్పుకోవచ్చు. అయితే కుటుంబ సభ్యుల మధ్య ఉన్న అపార్థాలు అన్నీ తొలగే అవకాశం కూడా ఉంది. అందుకనే వచ్చే 24 గంటల్లో మీకు ఎంతో విలువైనవి అని అయితే చెప్పుకోవాలి. అయితే మొదటి శుభవార్త, ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఒక ఫోన్ కాల్ లేదా మెసేజ్ మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. అది ఉద్యోగానికి సంబంధించినది కావచ్చు, బాకీ డబ్బు రావడం కావచ్చు, దూరంలో ఉన్న బంధువుల నుంచి శుభవార్త కావచ్చు, లేదా మీ ప్రయత్నాలకు మంచి ఫలితం కూడా రావచ్చు. మీ మనసులో ఉన్న భయాలు క్రమంగా అయితే తగ్గుతాయని అయితే చెప్పుకోవాలి. అయితే రెండవ శుభవార్త, శివుని అనుగ్రహంతో మీ ఇంటిలో సానుకూలమైన వాతావరణం అయితే ఏర్పడుతుంది అనే చెప్పుకోవాలి. ఇటీవల చిన్న చిన్న విషయాలకే గొడవలు జరుగుతూ ఉంటే ఇప్పుడు అవి తగ్గే అవకాశాలు ఉన్నాయని అయితే చెప్పుకోవాలి. పెద్దల ఆశీర్వాదం లభిస్తుంది. అలాగే ఇంటిలో నవ్వులు పెరుగుతాయి అనే చెప్పుకోవచ్చు. అయితే మూడవ శుభవార్త, మీరు చాలా కాలంగా ప్రారంభించాలి అనుకున్న ఒక పని ఇప్పుడు ప్రారంభం అయ్యే సమయం అయితే వచ్చేసింది అనే చెప్పుకోవాలి. వ్యాపారాలు చేస్తున్న వారికి కొత్త అవకాశాలు కనిపించవచ్చు. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ప్రశంసలు కూడా లభించేటువంటి అవకాశం ఉంటుంది. విద్యార్థులకు చదువుపై ఏకాగ్రత కూడా పెరుగుతుంది అనే చెప్పాలి. కానీ జాగ్రత్తగా ఉండవలసిన సమయం అని కూడా చెప్పుకోవచ్చు. ఈ సమయంలో కోపంతో మీకు పెద్ద శత్రువుగా మారేటువంటి అవకాశం అయితే ఉంటుంది అనే చెప్పుకోవాలి. ఎవరైనా మిమ్మల్ని రెచ్చగొట్టాలాగా మాట్లాడితే వెంటనే స్పందించకండి. కొన్ని నిమిషాలు ఆలోచించండి. కోపంతో తీసుకునే నిర్ణయాలు తర్వాత బాధల్ని మిగులుస్తాయని అయితే గుర్తుంచుకోండి. శివుడు మూడవ కన్ను తెరుస్తాడు అంటే ఏమిటి? అయితే ఆధ్యాత్మికంగా చూసినప్పుడు శివుడు మూడవ కన్ను అనేది జ్ఞానం, అహంకారం కి సంబంధించిన శక్తులు అయితే ప్రత్యేకంగా భావిస్తారని అయితే చెప్పుకోవచ్చు. అంటే అబద్ధాలు చెప్పటం, ఇతరులను బాధ పెట్టడం, పెద్దలను అవమానించటం, అన్యాయం చేయటం వంటి పనులు మన జీవితంలో ప్రతికూల ఫలితాలకు దారి తీయేస్తే అవకాశాలు ఉన్నాయని ఆధ్యాత్మికంగా అయితే చెబుతున్నారు. అయితే ఈ 24 గంటల్లో చేయవలసిన పనులు, అయితే ఉదయాన్నే ఓం నమశివాయ అనే మంత్రాన్ని 11 సార్లు కానీ లేదా 21 సార్లు కానీ జపించాలి. అలాగే శివాలయానికి వెళ్ళగలిగితే మంచిది. వెళ్ళలేకపోతే ఇంటిలోనే శివుణ్ణి ధ్యానం చేయండి. తెల్ల పువ్వులను సమర్పించి ప్రార్థించండి. అయితే చేయకూడని పనులు, అయితే ఈ సమయంలో కోపంతో మాట్లాడవద్దు, ఎవరిని అవమానించవద్దు, అవసరం లేని ఖర్చులు చేయవద్దు, కుటుంబ సభ్యులతో వాదనలు పెట్టుకోవద్దు, తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ప్రేమ మరియు కుటుంబ జీవితం, అయితే వివాహం కాని వారికి కొత్త పరిచయాలు ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. వివాహితులకు భార్యాభర్తల మధ్య అపార్థాలు తొలగే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. పిల్లల విషయంలో కూడా మంచి వార్తలు వినేటువంటి అవకాశం ఉంటుంది అనే చెప్పుకోవాలి. ఆర్థిక పరిస్థితి కూడా కొత్త డబ్బు చేతికి రావచ్చు. అయితే అవసరం లేని పెట్టుబడులు పెట్టకండి. పత్రాలను చదవకుండా సంతకం అయితే చేయకండి. ఎవరైనా అప్పుగా డబ్బు అడిగితే మీ పరిస్థితిని చూసుకుని మాత్రమే నిర్ణయం అయితే తీసుకోండి. ఆరోగ్యపరంగా కూడా ఈ సమయంలో చాలా
అయితే అలర్ట్గా ఉండవలసిన సమయం అనే చెప్పుకోవాలి. అలసటగా అనిపిస్తే నిర్లక్ష్యం అయితే చేయకండి. సమయానికి నిద్రపోండి, సరైన ఆహారం తీసుకోండి, నీరు ఎక్కువగా త్రాగండి. ఈ 3 విషయాలను పాటించడం చాలా మంచిది అని అయితే గుర్తుంచుకోండి. అయితే సింహరాశి మిత్రులారా, ఈ 24 గంటల్లో మీ జీవితంలో సాధారణంగా కనిపించిన ఆధ్యాత్మికంగా చాలా కీలకమైన సమయంగానే చెప్పుకోవాలి. చాలామంది ఏం జరుగుతుంది అని భావించి కొన్ని అవకాశాలను తన చేతులతోనే కోల్పోతారని అయితే చెప్పుకోవచ్చు. కానీ మీ రాశిపై ప్రస్తుతం ఉన్న గ్రహాల ప్రభావం చెబుతుంది ఏమిటి అంటే, మీరు తీసుకునే ప్రతి చిన్న నిర్ణయం కూడా రాబోయే రోజులపై అయితే ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది అని. అయితే మీరు గతంలో ఎంత కష్టపడి చేసినా ఒక పని ఇప్పుడు ఫలితం సమయం దగ్గర పడుతుంది అని అయితే చెప్పుకోవచ్చు. చాలా కాలంగా మీ శ్రమకు గుర్తింపు రాలేదని బాధపడుతూ ఉంటే ఇంకా ఆ పరిస్థితి నెమ్మదిగా మార్చే సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే ఒక పెద్ద వ్యక్తి నుంచి ప్రశంసలు, ఒక స్నేహితుడు సహాయం లేదా ఒక కొత్త అవకాశం మీ ముందుకు రావచ్చు. అయితే ఈ సమయంలో ఒక విషయం మాత్రం గుర్తుంచుకోండి, అహంకారం మీకు శత్రువుగా మారగలుగుతుంది. అలాగే సింహరాశి వారు సహజంగానే నాయకత్వ లక్షణాలని కలిగి ఉంటారు. కానీ కొన్నిసార్లు నేనే కరెక్ట్ అనే భావన వల్ల దగ్గర వాళ్ళ మనస్సును బాధ పెట్టే పరిస్థితి కూడా వస్తుంది. అందుకనే ఈ 24 గంటలు వీలైనంత వరకు కూడా వినయంతో అయితే మాట్లాడండి. అలాగే మీ మాటల్లో మధురం ఉంటే మీకు శత్రువులుగా ఉన్నవారు కూడా మిత్రువులుగా మార్చేసే అవకాశం ఉంటుంది. ఇంకా ఒక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, ఇంటిలో పెద్దల ఆశీర్వాదం తీసుకోవటం మర్చిపోవద్దు. అలాగే ఉదయాన్నే ఇంటిలో నుంచి బయటకు వెళ్లే ముందు మీ తల్లిదండ్రులు లేదా ఇంటి పెద్దలకు నమస్కారం చేయండి. అలాగే వారి ఆశీర్వాదం మీకు మానసిక ధైర్యాన్ని కూడా ఇస్తుంది. అయితే ఈ సమయంలో కొందరు మీ విజయాలను చూసి అసూయ పడేటువంటి అవకాశం ఉంటుంది. అందువల్ల మీ భవిష్యత్తు ప్రణాళికలు అందరికీ చెప్పవలసిన అవసరం లేదు. మీరు చేసే మంచి పనులను పూర్తి అయ్యే వరకు గోప్యంగా ఉంచుకోవడం చాలా మంచిది. అలాగే ఆర్థిక విషయాల్లో కూడా చిన్న జాగ్రత్తలు అయితే అవసరమనే చెప్పుకోవచ్చు. అనవసరమైన ఖర్చులు చేయకండి. అవసరమైన వాటికి డబ్బు ఖర్చు చేయండి. మీకు ఒక కొత్త ఆదాయ మార్గం గురించి కూడా సమాచారం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. దాన్ని తొందరపాటుగా తిరస్కరించకండి. పూర్తిగా తెలుసుకున్న తర్వాత మాత్రమే నిర్ణయం అయితే తీసుకోండి. ఆధ్యాత్మికంగా చూస్తే ఈ సమయంలో శివుడిని స్మరించడం మీ మనస్సుకు మనశ్శాంతిని, ప్రశాంతతను ఇస్తుంది అనే చెప్పుకోవాలి. ఉదయాన్నే లేదా సాయంత్రం కొన్ని నిమిషాలు ఓం నమఃశివాయ అనే మంత్రాన్ని భక్తితో జపించండి. దీనివల్ల మనస్సులో ఉన్న భయాలు, ఆందోళనలు తగ్గి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది అనే చెప్పుకోవాలి. కుటుంబ సభ్యులతో మరియు ప్రేమ జీవితాల్లో కూడా మంచి మార్పులు అయితే కనిపించవచ్చు. దూరమైన ఒక వ్యక్తి మరలా మీతో మాట్లాడేందుకు ప్రయత్నించేటువంటి అవకాశం ఉంటుంది. పాత అపార్థాలు మర్చిపోయి నిజాయితీతో ముందుకు వెళ్తే సంబంధాలు మరింత బలపడతాయని కూడా చెప్పుకోవచ్చు. అందుకనే సింహరాశి మిత్రులారా, ఈ 24 గంటలు తేలికగా తీసుకోకండి. ప్రశాంతంగా ఉండండి. కోపాన్ని అదుపులో పెట్టుకోండి. మంచి ఆలోచనలను అయితే మిమ్మల్ని ముందుకు సాగిస్తుంది. మీ కృషి, మీ సహనం, మీ విశ్వాసమే మీ విజయానికి నిజమైన కారణాలు అవుతాయని అయితే గుర్తుంచుకోండి. ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా సింహరాశి వారికి 24 గంటల్లో ఏ శుభవార్త వినబోతున్నారు, శివుడు 3వ కన్ను ఎందుకు తెరుస్తున్నాడు, ఎందుకు ఇదంతా నాశనం అవుతుంది, ఇటువంటి విషయాలన్నీ తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా సింహరాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ.